చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి కలకలం రేపింది. పలమనేరు సమీపంలోని ముగిలి వద్ద చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనులు చేస్తున్న కార్మికుడిపై రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. మనీసింగ్ అనే కార్మికుడు పనుల్లో ఉండగా వెనక నుంచి వచ్చిన ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఎక్స్ప్రెస్ హైవే పనుల వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. మొగలి దగ్గర ఏనుగు దాడి చేసింది ఆయనకి. సో దానివల్ల ఆయన ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఎయిడ్ అంతా చేసిన తర్వాత ఆయనకి ఎక్స్రే అంతా తీసాము. ఎక్స్రేలో ఆయనకి రిబ్స్ దగ్గర మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, అలాగే ఒంటి మీద ఇంకా గాయాలు అయి ఉన్నాయి. దానికంతా ట్రీట్మెంట్ చేశాము. కాకపోతే ఆయనకి ఇంకా కొద్దిగా బెటర్ ట్రీట్మెంట్ అవసరం ఉంది. సో దానికోసం అని చెప్పి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ నుంచి రెఫర్ చేస్తున్నాము. సో ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి తీసుకోవాలి. మొగలి దగ్గర ఏనుగు దాడి చేసింది ఆయనకి. సో దానివల్ల ఆయన ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఎయిడ్ అంతా చేసిన తర్వాత ఆయనకి ఎక్స్రే అంతా తీసాము. ఎక్స్రేలో ఆయనకి రిబ్స్ దగ్గర మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, అలాగే ఒంటి మీద ఇంకా గాయాలు అయి ఉన్నాయి. దానికంతా ట్రీట్మెంట్ చేశాము. కాకపోతే చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి కలకలం రేపింది. పలమనేరు సమీపంలోని ముగిలి వద్ద చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనులు చేస్తున్న కార్మికుడిపై రాత్రి ఓ ఏనుగు దాడి చేసింది. మనీసింగ్ అనే కార్మికుడు పనుల్లో ఉండగా వెనక నుంచి ఏనుగు దాడి చేసినట్టు తెలుస్తుంది. దాడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, గత కొద్ది రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కుప్పం కావచ్చు, ఇట్లా పలమనేరు, ఇట్లా సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు తిరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది రైతులను కూడా చంపడం జరిగింది. అయితే తరచూ ఏనుగులు వస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలతో పాటు గ్రామస్తులు, అదేవిధంగానే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా రకాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పంట పొలాల వద్దకు వెళ్లాలంటేనే రాత్రి సమయాల్లో భయపడుతున్నారు. అయితే తాజాగా నిన్న చెన్నై బెంగళూరు నేషనల్ హైవేకి సంబంధించి ఎక్స్ప్రెస్ హైవే పనులు జరుగుతున్న సందర్భంలో మనీసింగ్ అనేటటువంటి ఉద్యోగి అక్కడ పనిచేస్తున్న సందర్భంలో, అక్కడ విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక ఏనుగు వచ్చి అతని పైన దాడి చేసి తీవ్రంగా గాయం చేయడం జరిగింది. అయితే వెంటనే అంటే సంబంధించినటువంటి నేషనల్ హైవే సిబ్బంది వాళ్ళందరూ కూడా అతన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి చికిత్స పొంది అతన్ని మరింత మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరుకి తరలించడం జరిగింది. అయితే తరచుగా ఈ మొగలి ఘాట్ రోడ్ లో గతంలో కూడా ఏనుగుల గుంపు అనేది తిరుగుతూ ఉంది. అవి తరచుగా రోడ్లపైకి వచ్చి కూడా గతంలో కూడా 1-2 ఏనుగులు కూడా చనిపోవడం జరిగింది. నేషనల్ హైవేకి సంబంధించి అంటే అక్కడ రోడ్లు దాటుతున్న సందర్భంలో కొన్ని వాహనాలు ఢీకొట్టి కూడా అక్కడ గతంలో ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి రైతులకి ఈ రకంగా చాలా రకాల పంట నష్టం, ఈ టమాటాలు కానీ ఇట్లా మొక్కజొన్న ఇలాంటి కొన్ని పంటలకు సంబంధించి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చడం జరిగింది గతంలో. అయితే ఈ ఏనుగులని అంటే అటవీ ప్రాంతాలకి అంటే తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే కానీ తరిమి శాశ్వత చర్యలు తీసుకోవడం లేదనేటువంటి అంటే ఆరోపణలు మాత్రం బలంగా వెనకపరుస్తున్నాయి. అయితే తాజాగా నేషనల్ హైవేకి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన దాడి చేసే నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. ఇట్లా ఫారెస్ట్ అధికారులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోపీనాథ్.